చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. మీరు కోట్లు ఇచ్చే ఏ యాక్టర్ కన్నా, బయట నుంచి తీసుకొచ్చి ఏ యాక్టర్ల కన్నా నేను తక్కువ కాదు, అంతకు మించి చేయగలను నేను అనే నోట్ అయితే తీసుకెళ్ళగలుగుతాను. వెళ్ళింది ఆల్రెడీ అందరికి. అది ఇది నాకు ఇచ్చిన వరాన్ని చెప్తున్నానే తప్ప భగవంతుడు నా అహంకారాన్ని కాదు. అది నా అదృష్టం. నాకు అటువంటి స్కిల్ ఇచ్చాడు భగవంతుడు, అంతే. ఈ సినిమాలో వచ్చేసరికి అంటే లయ గారిని తీసుకోవాలి అంటే మీది హిట్ పేరు అన్న, అది తీసుకోవాలని ఐడియా డైరెక్టర్దన్నా, అంటే ఈ క్యారెక్టర్కి లయ గారు బాగుంటారు అని చెప్పేసి నేను చెప్తే అతను బాగానే ఉంటారు సార్ అన్న. ఈ సినిమాల పాత్రల విషయంలో మాత్రం తను సూచించినవి సరిపోతారు, కానీ నాకు కావాల్సిన దాన్ని ఎన్హాన్స్ చేసేవాళ్ళు కావాలి. అది నేనే గట్టిగా డెసిషన్ తీసుకున్నా. ఓకే, అంటే దానివల్ల బడ్జెట్ పెరుగుద్ది. తను ఒక మంచి కథ తీసుకొచ్చాడు, దాన్ని మనం జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలి అనే దాంట్లో. అలాగే లయని కూడా ఎందుకు అనుకున్నానంటే, ఇప్పుడు నేను సినిమా చూసిన తర్వాత చెప్పి ఎవరిని పెట్టాలి నేను ఆ పాత్రకి? లేదు, లయ గారే కరెక్ట్ అనిపించింది. అది ఎందుకంటే మా ఇద్దరిది డెఫినెట్గా యూనిక్ పేరు. కొంతమంది ఆర్టిస్టులకి, హీరోలకి కొంతమంది యూనిక్గా ఉంటారు. సో అలాంటి పేరు ఇప్పుడు ఏ అమ్మాయిని పెట్టి నేను ఆ అమ్మాయి నన్ను ఏయ్ అంటే అది జనము దాంట్లో ఇన్వాల్వ్ అవుతారా? ఇవన్నీ లెక్కలే కదా. అందుకని లయ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి చేసింది, అంతే. ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టరైజేషన్ లయ గారి ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని లయ. అదే నిన్న సూర్యకాంతం అన్నా కదా, ఎప్పుడు అందరు నన్ను ఏడిపిస్తుంటారు, ఈ సినిమాలో నేను ఏడిపిస్తాను అందరిని. ఇది అంటే ఏంటన్నా, ఎలా అంటే మిమ్మల్ని ఏడిపిస్తుంటుందా సినిమాలో? అలా ఏం నేను చెప్పలేను మధు, నీకు నువ్వు చూసి ఎంజాయ్ చేయి అంతే. ఓకే, రేపు 5వ తారీఖు నాడు ప్రీమియర్ వేస్తారు కదా మీకు షో. ఓకే, అవి చూసి నువ్వు ఎంజాయ్ చేయి. ఓకే, చేసి నాకు కాల్ చేయి. ఓకే, ఎందుకు పెట్టానని నువ్వే చెప్పు నాకు. ఓకే. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చాలా గ్యాప్ తర్వాత చేశారు. ఏంటన్నా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? టఫ్గా అనిపించింది అంటే చాలా మారిపోయాయి, చాలా సినిమాలు మారలేదు అంటే ఎక్స్పెన్సివ్, అంటే బడ్జెట్ కానీ అంటే కాలానికి తగ్గట్టు పెరిగిందే తప్ప టెక్నికల్గా మనం బాగా స్పెండ్ చేయాలనుకుంటే తప్ప పెద్దగా మార్పు ఏం కనపడలేదు మధు నాకు. ఎలాగైతే ఆర్టిస్టుల రేట్లు పెరిగినాయో, అలాగైతే మిగతా టెక్నీషియన్ రేట్లు పెరిగినాయో, మార్కెట్లో రేట్లు కూడా మనకి డైలీ లైవ్లీహుడ్కి ఎలాగైతే మార్పులు వచ్చినాయో అలాగే వచ్చింది, అంతే. పెద్ద మార్పు ఏం కనపడలా నాకు. ఒకటి మధు, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మనం దగ్గరుండి చూసుకుంటే మన బిడ్డ ఎలా ఉంటుందో, మనం దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, ఆ రెండింటికి డిఫరెన్స్ మనకి ఎలా తెలుస్తుందో సినిమా కూడా అంతే మధు. ఓకే, యాజ్ ఎ ప్రొడ్యూసర్ మొత్తం దగ్గర నుంచి చూసుకునేవారన్నా, లెక్కలు, బడ్జెట్ అంతా ప్రతిదీ అన్నీ సాయంత్రం ట్రాన్స్ఫర్లు చేసే వరకు ఈ సినిమాకి అంతా కూడా, ఏ సినిమాకైనా ఇప్పుడు అన్ని సినిమాలకు వైటేలే, బ్లాక్ బయట మాట్లాడుకునే లేదు, యూట్యూబ్ మొత్తం వైటే, మొత్తం ఏం లేదు, కోట్లు ఇవన్నీ ఏం లేవు, అన్ని అబద్ధాలు. కానీ ప్రతిదీ అన్నీ తానే అంటారు కదా, లెక్కలు, అకౌంట్స్ ఏముంది మాతో ఒక ఫోన్లో అన్నీ ఉన్నాయి. అవును, నువ్వు స్పెండ్ చేయాల్సిన టైం మాత్రం అంతే. ఏ రోజుతో ఆ రోజే నాకు డబ్బులు, నాకు షెడ్యూల్ వారీగా నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు రెడీగా, వచ్చి టంగన పడతాయి బ్యాంకులో. అంతే, నేను ఎందుకు ఆలోచించాలి? నాకు ఆ ప్రెషర్ లేదు. సో కాబట్టి నాకు ఇష్టమైంది మనం ఎంత పే నేను చేస్తాం కదా కదా నాకు ఇష్టం. ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద కొండలు ఎక్కడం ఇష్టం. ఒరే ఎందుకు రా, వాడెవడో మన ఎక్కాడు, ఏమీ లేకుండా టపా ఎక్కెళ్ళి పైకి, ఒరే నీకేం మాయరా అంత ఎందుకు ఎక్కావురా, చచ్చిపోతావురా అని అనుకున్నా నేను. కానీ కదా వాడికి అది ప్యాషన్. అలాగే మనకి పెయిన్ ఉన్న సినిమా అంటే ప్యాషన్, ప్లెజర్. అంటే వర్కింగ్ డేస్ పెరగటం, బడ్జెట్ పెరగటం, చిన్న చిన్నవి ఉంటాయి కదా, సహజంగా ఉంటాయి, అదేం పెద్ద మ్యాటర్ కాదు.
అదే నేను అనేది, అదే జాగ్రత్త. ఎలా తగ్గించాలి, ఏం చేసుకోవాలి, ప్రతిదీ. అబ్బాయి ఓకే పేమెంట్ ఇస్తాను, ఎంత చేస్తాను, మీ ఇదిగో ఎంతవరకు ఇవ్వగలను నేను, ప్లీజ్. ఇలా చేసుకుంటే ఇప్పుడు ఉంది ఇది సినిమా ఇండస్ట్రీ. నేను వచ్చిన 30 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇదిగో అంత కాదు, ఇదిగో ఇంత, ఓకే ఇదిగో తీసుకెళ్ళి ఇప్పుడే. సో ఆ డిఫరెన్స్ చాలా కనపడుద్ది మధు. ఓకే, మనకు తెలియకుండా చాలా కనపడుద్ది. ఈ సినిమా మీరు ప్రొడ్యూసర్ అవ్వటం వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజ్ కానీ కంఫర్ట్ కానీ ఎలా అంటే, ఇది వేరే ప్రొడ్యూసర్ అయితే వేరేలా ఉండేదేమో, మీరు అవ్వటం వల్ల బడ్జెట్ కానీ సినిమాని ఆ డైరెక్టర్ ఎలా అనుకున్నాడో అంతకన్నా బెటర్గా ఎక్కించగలిగా. ఇంకో ప్రొడ్యూసర్ అయితే అంత నేను ఫోర్స్ చేయగలిగేవాడిని కాదేమో, అంత అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టగలిగేవాళ్ళు కాదేమో. ఇదిగోండి ఇంతే కదా వాళ్ళు ఇచ్చారు మనకి, కనీసం నేను పనిచేసినందుకు నాకు ఎంతో కొంత ఉండాలి కదా ప్రొడ్యూసర్గా. ఇవన్నీ మాట్లాడుకుంటే స్క్రీన్ మీద మనకు కనపడేది చాలా తక్కువ అనిపించింది. అది జరిగి ఉండేది. ఇంతకుముందు మీరు షూటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు రీసెంట్ కాకుండా ఇంతకుముందు మీరు చేసినప్పుడు ఈ గ్యాప్ మధ్యలో, అప్పుడు మీరు మీ కెరీర్ తొలినాళ్ళలో రిలేషన్స్ బాగుండేవి. అంటే క్యారవాన్లు ఉండేవి కావు, అందరూ కూర్చొని చెట్ల కింద మంచిగా కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళు. ఇప్పుడు అది కనిపించిందా అసలు? లేదు రిలేషన్స్ అనుగుణంగా మనం కూడా మారాలి, తప్పదు. కానీ ఏంటంటే అంటే అన్ని ఆ బ్యూటిఫుల్ చిన్న చిన్న మూమెంట్స్ కనపడే హాయ్ హలో బాయ్ బాయ్, కాసేపు ఏం సినిమాలు చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆలోచనలో వెనక్కి కలిసిన వాళ్ళు అంతే. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఎవడైనా చెడ కూర్చోవాల్సిందే, చెట్టు కింద అందరూ మాట్లాడుకోవాల్సిందే, అందరూ ఏం ఇచ్చామని చూసుకొని తినాల్సిందే. ఇంటికాడి నుంచి వచ్చి తొక్కవాళ్ళకి సరే ఈ క్యారేజ్ పక్కన పెట్టి పోయి బ్రహ్మానందం గారి దగ్గర కూర్చొని ఆయన కొర్రలన్నం తెచ్చేవాడు ఒకసారి, చెప్తున్నా. సో ఇలాగా అదే ఎప్పుడు కదా దోస్ గోల్డెన్ డేస్. ఇది మన తర్వాత కూడా ఉంటుంది. ఇంకోటి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేదానికి కూడా వాళ్ళు కూడా అంటారు అవి గోల్డెన్ డేస్ అని మాట్లాడతారు ఇప్పుడున్న యంగ్ హీరోలు. అంతే, కాలానుగుణంగా అన్నీ మారుతుంటాయి మధు. మనం అక్కడ ఆగకూడదు, అది నేను అది. అవన్నీ ఇదివరకు భలే ఉండేది, ఇదివరకు ఉంటే మరి ఇదివరకు నానుండేవాళ్ళు, ఇప్పుడు లేడు. ఏం చేస్తాం, నేచర్. ప్రతిదానికి మనం ఇవాల్వ్ అయిపోతూ ఉండాలి. అంటే ఫస్ట్ ఈ సినిమా థియేటర్ అనుకున్నారు, ఓటీటీ అన్నారు, తర్వాత ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్కి వచ్చింది. అంటే మీకు ఇప్పుడు ఓటీటీలో అన్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉండేది, ఇప్పుడు థియేటర్కి వస్తున్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది, వాటి డిఫరెన్స్ ఏంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యామనే ఫీలింగ్ తప్ప ఎప్పుడు కంటెంట్ మీద పెద్ద ఆలోచన ఏం లేదు. ఇప్పుడైనా అంటే నర్వస్నెస్ ఎలా, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు లేదు మధు. రేపు ఇది సినిమా హిట్ అయిన తర్వాత మీకు చూపిస్తా. అనిల్ పెట్టిన మెసేజ్ రోజు చూస్తుంటాము. అనిల్ పెట్టిన మెసేజ్ అవునా? ఓకే. సినిమా హిట్ అయినా చూపిస్తా, ఎక్కడైనా బ్లాక్ బస్టర్ ఇది. సో కాబట్టి ప్రాబ్లం లేదు. నేను అడిగాను, అబ్బాయి నా కోసం ఏం చెప్పట్లేదుగా, అస్సలు 1% కూడా ఆలోచించొద్దు. ఎందుకంటే ఒకవేళ ఇబ్బంది అయిద్ది అనుకుంటే అన్నయ్య నష్టపోతావు ఎందుకు అని చెప్పేంత చనువు ఉంది, మంచి మనసు ఉంది అతనికి. నువ్వు బాగుండాలన్నాయి వద్దు అని చెప్పేస్తాడు. ఒక రకంగా తను నా సినిమా చూడటం నా అదృష్టమే. అదృష్టం అంటే సినిమా బలంగా కోరుకుంటుంది థియేటర్కి వెళ్ళాలి. ఎందుకంటే మొదలుపెట్టింది ఆ వైబ్రేషన్తో మొదలుపెట్టాం మనం. సినిమాకి ఏం కావాలో అది ఎత్తుక్కున్నదని చెప్పారు నేను. అంతే. ఓకే. ఏంటంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో ఇంకా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ఎంకరేజ్మెంట్ ఇచ్చిందా? అలా ఏం లేదు మధు. నేను ఎప్పుడు నాది కాకపోయినా నేను మ్యాక్సిమం తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరి ప్రొడక్షన్ అయినా మందే అనుకొని పనిచేస్తాను మనం. నాకు హడావుడిగా నేను అదే చెప్పా కదా, నాకు ఆ కంగారులో లేను మధు. నేను అలా అయితే డబ్బుల కోసమే కదా అంత హడావుడి పడాల్సిందే. అలా అయితే నేను యాక్టింగ్ చేసుకుని నాకు చాలా వచ్చేస్తాయి. అవును, ప్రాబ్లం లేదు కదా. అలా కాదు, మంచి కథ దొరకాలి, ఇది ఆడుద్ది అనాలి, అది లవ్ స్టోరీ అయ్యి ఉండాలి. వాడు నాకు లవ్ స్టోరీలు చేయాలని కోరిక పిల్లల్ని పెట్టి
యంగ్స్టర్స్ని పెట్టి లవ్ స్టోరీలు చేయాలి చాలా నువ్వు వెతుక్కుంటే మన రికార్డింగ్స్ చాలా ఉంటాయి. నేను చేయాలి, సినిమా తీయటం అనేది ఒక ఆర్ట్, అది ప్యాషన్ నాకు. ఎప్పుడన్నా అంత గొప్ప స్క్రిప్ట్ భలే ఉంది ఇది లవ్ స్టోరీ తీస్తే అంటే అప్పుడు కొత్త పిల్లల్ని పెట్టి తీస్తా. అంతే తప్ప మనం ఇది ఒక ఉద్యమంలాగా పెట్టుకోను. ఓకే. నచ్చాలి, అంత కనపడాలి, దాంట్లో మనం దగ్గరుండి చేసే టైం ఉండాలి. అంతేగాని ఒకవేళ ఎవరైనా బయటోళ్ళు వచ్చి నాతో హీరోగా సినిమాలు చేయాలనుకుంటే కామెడీ స్క్రిప్ట్ అయితేనే చేస్తా. ఓకే. నాకు వేరే వద్దు. లేదు ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వస్తుంది అని అది నేను ఫీల్ అయితే అప్పుడు చేస్తా. డబ్బులు రావాలి, అది రావాలి ప్రొడ్యూసర్కి, అప్పుడు చేస్తా. లేదంటే మనము మన స్ట్రెంత్ కామెడీ సినిమా అనేది అయితేనే చేస్తాను. నువ్వు తీసుకొచ్చి నా కూతుర్ని ఎవరో ఇబ్బంది పెట్టారు, లేదంటే నా కూతుర్ని అమానుషంగా చంపేశారు, ఇవి రోజు చేస్తే బాగోవు. ఆడియన్స్కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఎప్పుడన్నా ఒక్కసారి అయితే అది మరీ డిమాండ్ చేస్తుంది, అద్భుతంగా ఉంది అని అంటే తప్ప ఫాదరు డాటరు, ఫాదరు సన్ను, ఇవి ఎక్స్ట్రాడినరీగా ఈ క్యారెక్టర్ వల్ల సినిమా నిలబడిద్ది, పేరు గట్టిగా వస్తుంది అనుకుంటే అప్పుడు ఆలోచిస్తా తప్ప ఇది ఖచ్చితంగా కామెడీ అయితేనే చేస్తా. లేకపోతే మన కోసం చాలా క్యారెక్టర్లు రాస్తున్నారు, దాన్ని ఎందుకు వదిలేయాలి అసలు? అద్భుతమైన పాత్రలు రాస్తున్నప్పుడు అవి చేయకుండా హీరోగానే అని ఎప్పుడూ లేము, అప్పుడు లేము, ఇప్పుడు లేము. చూసావు కదా, హీరోగా చేస్తూనే ఉన్నాం, పక్కన జల్సా అన్నాం, హీరోగా చేస్తూనే ఉన్నాం, ఖుషి అన్నాం, హీరోగా చేస్తూనే ఉన్నాం, ఇందిరా చేశాను. సో ఎప్పుడు తులసి చేశాను, హీరోగా చేస్తూనే ఉన్నాను. సో నాకు అన్నీ కావాలి. నాకు అన్నీ కావాలి అని అంటే రకరకాల పాత్రలు వచ్చినాయి అనుకో, ఆ పాత్రల తాలూకు ఆ జ్ఞాపకాలు నెక్స్ట్ తరాలు గుర్తు చేసుకోవాలి. నేను బలంగా కోరుకుంటా ప్రకృతిని కూడా, గొప్ప నటుడిగానే చనిపోవాలి. అంటే కథలు వినటం అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్కి కావచ్చు, ఆర్టిస్ట్కి కావచ్చు, కథలు వినటం కానీ దాన్ని చూస్ చేసుకోవటం కానీ, అంటే ప్రొడ్యూస్ చేసుకోవాలని ఒక యాంగిల్, ఒక సాధారణ ప్రేక్షకులా ఆలోచించాలి. సినిమా మీ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఆ కథలు. సో అంటే అది ఆ సెలెక్ట్ చేసుకున్న టఫ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ మారింది, వచ్చే ఏం మారలేదు మధు, నేను నమ్మను అది, ఎన్ని అబద్ధాలు. అంటే ఓటీటీ వల్ల, ఒక నిమిషం చెప్పు, ఓటీటీ వల్ల మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఆడియన్స్ పర్సెప్షన్ మారి ఆడిన సినిమాలు అయ్యి లేదు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు అన్నీ. అది మధు, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్. అది బాహుబలి అయినా, అది పుష్ప అయినా, అంతే. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఇదే ఇండియన్ సినిమా. ఇంతకు మించి మారిన దృక్పథం ఇవన్నీ అవుతాయి. టెక్నాలజీ ఒక్కటే మారింది. ఈ ఇండియన్ బ్లడ్, ఈ ఇండియన్ జీను, ఆ కల్చరు, ఆ విధానాలు ఏవి మారవు మధు. మన తర్వాత తరాలు ఇలాగే ఉంటాయి, మన వెనకాల తరాలు ఎలా ఉన్నాయో మనం అలాగే ఉన్నాం. సెన్సు పెరగటం ఎక్కువ అవుతుందేమో, కానీ సినిమాలు అయితే ఇవే వస్తాయి, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్. అది మన సంస్కృతి. ఎమోషన్ వల్లే కుటుంబ వ్యవస్థ నిలబడింది. భారతీయ కుటుంబ వ్యవస్థ అనేది అద్భుతమైంది. నాకు తెలిసి సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం అంతే కుటుంబ వ్యవస్థ. దాన్ని బ్రేక్ చేయాలంటే అవ్వని పని. సినిమాలు వాటి మీదనే ఆడతాయి. ఓకే. ఎప్పుడన్నా పండగలాగా ఒకటి కొత్తగా ఏదన్నా గమ్మత్తుగా ఏదన్నా ఉంటుందేమో, కానీ కొత్తదనం అనేది కొంతమంది లోన్లీగా ఉండే వాళ్ళ కోసం మాత్రమే అది.
కానీ ఎప్పటికీ సినిమా, ఇండియన్ సినిమా ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఇవి రెండే సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. అంటే మీరు సెకండ్ ఇన్నింగ్స్లో కెరీర్ అంటే బిగ్ బాస్లో సడన్గా ప్రత్యక్షమయ్యారు చాలా గ్యాప్ తర్వాత. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు 90s తర్వాత ఈ సినిమాలు ఇవ దండోరా కానీ మన మంగపతికి. అంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన పొజిషన్లో అంటే అనుకుంటున్నారా? అంటే మీరు ఏమైనా డిజైన్ చేసుకున్నారా ఇలా ఉంటే బాగుంటుందని? అంటే సాటిస్ఫైగా ఉన్నారా సెకండ్? చాలా మధు, ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే గ్రాండ్ వెల్కమ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది మధు, నేను నా పాత్రకి రెస్పెక్ట్ రావాలి తప్ప, నా పాత్రకు వస్తే నాకు వచ్చినట్టే కదా 100%. అలాంటి ఆ రెస్పెక్ట్ కోరుకుంటాను తప్ప మనం మిగతా అన్నీ మనం కూరుకుంటే రావు. పాత్రల తాలూకు రెస్పెక్ట్ వస్తే అది ఫర్ ఎవర్. మిగతా అన్ని తాత్కాలికం, హీరోలుగా సక్సెస్ ఇవన్నీ తాత్కాలికం. పాత్రల తాలూకు రెస్పెక్ట్ ఉంటుంది చూసావా, అది ఫర్ ఎవర్. అది ఎక్స్పెక్ట్ చేస్తామే. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మధు, గొప్ప గొప్ప పాత్రలు కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ అవుతూ ఉంటాయి. ఓకే. అనివార్య కారణాల వల్ల ఆ పాత్రల తాలూకా జీవం పోతూ ఉంటుంది. నేను ఇది ఎక్కువ వాడుతున్నా ఈ మధ్య పదం. పాత్రల తాలూకు జీవం, ఇది శివాజీ చేస్తే బాగుంటుంది అనుకొని కొన్ని కారణాల వల్ల వదిలేస్తే ఆ పాత్ర తాలూకు జీవం ఉండదు. లేదు వేరే వాళ్ళ పాత్ర అనుకున్న తర్వాత మనం వెళ్తే దానికి జీవం రాదు. ఇవి ఎందుకు మారుతుంటాయంటే ఏవో కారణాలు. వాడా, వీడా, వాడితే పోనీ వాడా అన్నవాడికి నాకు ఏ సంబంధం ఉండదు. ఎవడో చెప్తే వాడు అతని దగ్గర పోయి అతను అలాగంటండి, ఇతను ఇలాగంటండి. అక్కడ చాలా పాత్రలు జీవం కోల్పోతాయి. మన తెలుగులో కూడా మంచి మంచి నటులు ఉన్నారు, మంచి నటులు ఉన్నారు. మనం మాత్రమే కాదు, చాలామంది మంచి నటులు ఉన్నారు. వాళ్ళందరూ కలిస్తే ఒక సినిమాకి దండోరా అవుతాయి, ఒక కోర్టు అవుతాయి. సో అవి ఎక్కడో పర్సనల్ ఈగోస్ వల్ల, పర్సనల్ ఫీలింగ్స్ వల్ల కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. అది బాధేస్తుంటుంది అంతే తప్ప పోయిందని బాధ లేదు. ఆ విషయంలో నాకు గ్రేట్గా అనిపించేది పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ప్రకాష్ రాజ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు చాలా మాట్లాడేవాళ్ళు ఆయన గురించి. అయినా అది ఎక్కడ సినిమా దగ్గర చూపిలే ఆయన. ఎందుకంటే ఆ పాత్ర తాలూకు జీవం ఆయనైతే పోయగలడని అనుకున్నాడు. విఘ్నతకు వదిలేశాడు, అవతల మనిషి విఘ్నతకు వదిలేసి ఆ సినిమాని రెస్పెక్ట్ చేస్తారు. అప్పుడు ఆడతాయి సినిమాలు, అప్పుడు నిలబడతాయి. అది నేను చెప్పేది. మనకు నచ్చలేదు కదా అని, మనకు నచ్చకపోవడం అనేది పర్సనల్ థింగ్. కథకి సెట్ అయిన మనిషిని మార్చడం అనేది కరెక్ట్ కాదు. జీవం పోతే అక్కడ ఏ నటుడినైనా సరే, నా గురించి మనం మాట్లాడట్లా, మిగతా వాళ్ళ గురించి కూడా. అది జరగకపోతే మన నటులే చాలా ప్రూవ్ చేయగలరు. ఇక్కడ ఇప్పుడు మంగపతి పాత్ర నేను చేశాను. ఏం చేశాడు విలన్గా శివాజీ. ఆ పాత్ర నాకు అయిపోతే ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చేది కదా. ఆ డైరెక్టర్ ఫీల్ అయ్యి నన్ను బిగ్ బాస్లో చూసి రాసుకున్నాడు. తన కరెక్ట్ మంగపతి నాకు ఇక్కడ పుట్టాడు అనుకున్నాడు. అవి మిస్ అవుతున్నప్పుడు, అవి మన దాకా వచ్చినప్పుడు బాధేస్తుంది. పాత్ర తాలూకా రెస్పెక్ట్ పోయిందే అంతే తప్ప మనకి ఏది రావాలో అదే వస్తుంది. సినిమా దెబ్బతినకూడదు ఒక దర్శకుడు అనుకున్నప్పుడు. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే కొన్ని చెప్పుడు మాటల వల్ల కూడా ఎక్కువ ప్లే చేస్తాయి. అవి వాటి వల్ల కూడా ఎక్కువ మిస్కమ్యూనికేషన్
దాని సంబంధాలు ఉండవు. పైగా వాళ్ళు అనుకునే దానికి కూడా సంబంధాలు ఉండవు. వాళ్ళకి ప్రత్యక్షంగా సంబంధం ఉండి మాట్లాడుకుంటే దట్స్ ఫైన్. అవును, పలానా వాడు ఇలా అన్నాడు. వాటి వల్ల నిజంగా చాలా మంది చాలా డిస్టర్బ్ అవుతుంటారు తెలియకుండా. కొన్ని నేను అదే అంటున్నాను, సినిమాలు ఇప్పుడు నాకు ఈ సినిమాకి కొన్ని అనుకుంటాం, కొన్ని పాత్రలు అనుకుంటాం, అంతకన్నా బెటర్ కావాలి అని కూడా అదే సినిమా కూడా చెప్పుద్ది, ఆపేస్తుంది సినిమాని. అప్పుడు ఆల్టర్నేట్కి వెళ్ళాలి, ధర్మం కాదు. అర్థమైందా? అలాంటి సందర్భాలు జరుగుతాయి, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇవన్నీ ఇచ్చింది సినిమానే, దాన్ని మర్చిపోకు. నీకు ఇవన్నీ ఇచ్చింది సినిమానే, దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం. అంటే సాధారణంగా మలయాళంలో చిన్న చిన్న కాన్సెప్ట్తో సినిమాలు వస్తుంటాయి. అవి తెలుగులో రాలేదు, తెలుగులో అలాంటి కథలు రావాలి, అలాంటి సినిమాలు రావాలంటున్నారు. కానీ వచ్చినప్పుడు ఇప్పుడు దండోరా అలాంటి సినిమానే, ఒక చిన్న కాన్సెప్ట్, ఒక రకంగా ఒక ఎమోషనల్. దండోరా గురించి నేను చెప్పాలంటే, దండోరా రాంగ్ రిలీజ్. దండోరా టైటిల్ వన్ సైడ్. ఇది నేను చెప్పింది కాదు, చాలామంది ఎగ్జిబిటర్లు నాకు కాల్ చేసి చెప్పింది. నేను ఆ విషయం డే 1 నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడే చెప్పా, ఈ టైటిల్ కరెక్ట్ కాదు మురళి, నన్ను నమ్మండి, ఎంత మంచి స్క్రిప్ట్ ఇది. కొంచెం హడావుడిగా రిలీజ్ టైం, ఎందుకంటే రేపు రిలీజ్ అంటే వాళ్ళ సాయంత్రం 5-6 సినిమాలు ఉన్నాయి అప్పుడు. కాదు ఉన్నా పర్లేదు, ఉన్నా కొట్టేసేది అన్నిటినీ. కానీ సర్టిఫికెట్ వచ్చింది సాయంత్రం 4 గంటలకి. థియేటర్లు ఎవరు మధు దొరకలేదు, ఇవ్వరు. ఇది రాదు, రిలీజ్ అవ్వదు అని అనుకున్నారు అందరూ. అది మీకు అందరికి తెలియదు కదా, అవును, మిగతా వాళ్ళకి అందరికి తెలియదు. ఇంటర్నల్ నాకు తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకి చేతికి సర్టిఫికేట్ వస్తే థియేటర్ ఎగ్జిబిటరు ఏమండి, నాకు అది ఎగ్జిబిటరే కాదు డిస్ట్రిబ్యూటర్ కూడా ఇది వస్తో రాదు అని పక్క సినిమాకి ఇచ్చేస్తాను. కాబట్టే కదా నీకు 4 గంటల షోలు, ఎటు గంట టైంలో 3ంటికి షో, నైట్ 10:50కి షోలు, ఇవి దొరికినాయి ఆ సినిమాకి. ఆంధ్ర సైడ్ వచ్చేసరికి టైటిల్ బాగా ఇంపాక్ట్ చూపించింది. ఇది నాతో డిస్ట్రిబ్యూటర్లు చెప్పింది. అవును, చాలా మంది చెప్పారు, ఇది చెప్పిన విషయం చాలా మంది చెప్పారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఆ ఇష్యూ అయింది కాబట్టి లేదు. అసలు అన్న, ఒక సినిమా కంటెంట్ బాగుండి ఇలాంటి థియేటర్లు, మంచి థియేటర్లు దొరికితే ఎవరు ఆపలేరన్న. అది కొంతమంది నా మీద అవన్నీ అసలు సమస్య లేదన్న. అదంతా ఎంజాయ్, లెట్ దెం ఎంజాయ్. ఈ సినిమా క్లైమాక్స్లో కూడా నాకు టెంపర్లో ఎన్టీఆర్ క్లైమాక్స్ గుర్తొచ్చిందన్న. టెంపర్ సినిమాలో ఆ క్యారెక్టర్